హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే మరొక కొత్త వీడియోతో వచ్చాను. అది ఏంటంటే శ్రీ 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 మధ్వీరాట్ విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలు అయితే మీకు చూపించబోతున్నాను. ధరంపురిలో గల విశ్వబ్రాహ్మణ సంఘం వారు నిర్ణయించినటువంటి బ్రహ్మోత్సవాలను మీకు చూపించబోతున్నాను. చూడండి. విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగద్గురు, విశ్వకర్మ జగత్తేజం, విశ్వకర్మామయ జగత్. విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదు. విశ్వమునందు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, నక్షత్రములు, సూర్యచంద్రులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, పశుపక్షి, మానవ, మృగాదులు, సకల చరాచర జగత్తు అంతయు శూన్యముగా ఉన్న సమయం నందు తానంతట తానుగా స్వయంభుగా వెలిసినటువంటి పరాత్పరుడు, సర్వేశ్వరుడైన విశ్వకర్మ పరబ్రహ్మ. అట్టి విశ్వకర్మ తానంతట తానుగా 5 ముఖములు, 10 చేతులు, వివిధ ఆయుధములతో ఆవిర్భవించి తన 5 ముఖముల నుండి పంచబ్రాహ్మణులను సృష్టించి వారిచే ప్రారంభింపజేసిన శుభదినంనే మనము విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటున్నాము. మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవాలను అయితే మీకు చూపించబోతున్నాను. చూడండి. ప్రస్తుతానికి మీరు చూస్తున్నది ధరంపురి గోదావరి నది ఒడ్డున గల శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం వారు అయితే గోదావరి వాటర్ తీసుకురావడానికి జయంతి ఉత్సవాలను గోదావరి ఒడ్డునే చూసి తరించండి. ఆ భగవాని ఆశీస్సులు మన సంఘం ఎల్లవేళలా ఉండాలని దగ్గరనే కూడా మనం గోదావరి వాటర్ తెలుసుకున్నాం. ప్రస్తుతానికి గోదావరి నీళ్ళకైతే వెళ్తున్నారు మంగళ వాయిద్యాలతో. నీళ్ళు బాగా తగ్గినాయి కదా. गोदावरी नदी तीरसन्निधौ समस्त देवता देव ब्राह्मण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिका चान्द्रमानः स्वस्य श्री विश्वावसुनावतने दक्षिणायने वृषभो भाद्रमासे बहुलपक्षे नवाम्यवासरे वासरस्तोतः इन्दुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभर्णे एवं ग्रहश्रेष्ठायां शुभगोत्रोद्भूस्य सर्वे जनाः पशुपु कुंकुमे अष्टम కొబ్బరికాయ శతమానం భవతి శతాయు ప్రజతేంద్రియ ఆయుష్యేంద్రియ కొంచెం ఇటు జరుగు ఒక 10 నిమిషాలు గోదావరి నది తీర
వెడల్పులో చిన్న వెడల్పు పెద్ద అదే హైట్ ఉండే కొద్దిగా ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం విశ్వకర్మాదిజాంబరిస్తనః వశోణుపాదసోస్మానుపాస్మై నమః ఓం యైమా విశ్వభువనాని జుఫాతు శిరోహోతాని సదా ఇప్పుడు కవర్ ఉన్నాయి కదా స్వామివారిని అయితే మంగళ వాయిద్యాలతో ఎదుర్కొని సంఘ భవనం అయితే ప్రతిష్టాపన చేసి 3 రోజులు పూజలైతే నిర్వహిస్తారు. అలాగే 3 రోజులు అన్నదాన వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. చూడండి, ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదైతే మొదట పతాక ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత పూజలు అయితే మొదలవుతాయి. ఓం శ్రీ గణేశాయ నమః. పండితులు పెట్టండి. ఓం శ్రీ గణేశ అక్షతలు ఇక్కడ నమః. అక్షతలు ఇక్కడ వేసేయండి. అక్షత సమర్పయామి. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నీళ్ళందరికీ కళ్ళకందుకోండి 3 సార్లు. ఆచమ్య ఓం విశ్వకర్మణే స్వాహ, ఓం జనార్దనాయ స్వాహ, ఓం జగన్మయాయ స్వాహ. బ్రహ్మణే నమః. తుదార్మాశవ మహావాసుర గర్భసాక్షిమ స్వయం భవిష్య. వాటి యొక్క
యజ్ఞ కార్యక్రమం జరిగింది. తర్వాత సానగాది పంచ ఋషులు, సానవ ఋషి, సనాతన ఋషి, అహబల ఋషి, పత్ర ఋషి, సుపర్ణ ఋషి అనే 5 ఋషుల యొక్క యజ్ఞ కార్యక్రమం జరిగింది. తర్వాత కార్యక్రమంలో భాగంగా నవగ్రహముల యజ్ఞ పూజ హోమ కార్యక్రమం జరపబడుతుంది. మరి మనం ఈ యొక్క యజ్ఞ పూజా కార్యక్రమం ఇంట్లో చేసుకుంటే ఖర్చుతో కూడుకున్న పని, ఒక 10,000 పైనే ఖర్చు అవుతుంది. ఇక్కడ స్వామివారి సంఘంలో మరి సంఘటితంగా కులమత భేదాలకు అతీతంగా మనం ఇక్కడ యజ్ఞ పూజ చేసుకుంటున్నాం. శరీరంలోని రుగ్మతలు, సూర్యగ్రహానికి సంబంధించిన మరి కంటి దోషాలు, మరి చర్మ వ్యాధులు, చంద్రగ్రహానికి సంబంధించిన మందబుద్ధి, అలసటత్వం, అదేవిధంగా కుజగ్రహానికి సంబంధించిన ఆలస్య వివాహం, ఆలస్య సంతానం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. పార్ట్ 2లో ఈ మొత్తం కార్యక్రమం చూడబోతున్నాను. చూడండి.